హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్. ఈరోజు మన ఛానల్లో మరమరాలతోటి వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి. ఇంతవరకు మీరు కనుక ఈ మరమరాలతోటి వడలు ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటాయి, క్రిస్పీగా తింటున్నంతసేపు ఎంజాయ్ చేసేస్తారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా ఈవినింగ్ స్నాక్కైనా చాలా బాగుంటుందండి. మరి ఈ మరమరాల వడల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దానండి. ఫస్ట్ ఒక బౌల్లో సరిపడా వాటర్ని తీసుకొని దానిలోనికి 3 కప్పుల వరకు మరమరాలను తీసుకుంటున్నాను. ఈ మరమరాల్ని ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క రకంగా పిలుస్తుంటారు. మేమైతే మరమరాలని బొరుగులని పిలుస్తుంటాము. ఇప్పుడు ఈ మొత్తం మరమరాలని వాటర్లో ఈ విధంగా డిప్ చేసుకోండి. ఇలా అదిమితే మనకి వాటర్లో బాగా నానుతాయి. ఇలా ఒక 10 నిమిషాలు నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వాటర్లు ఏమీ లేకుండా ఈ విధంగా బాగా పిండి ఒక బౌల్లోకి తీసుకోండి. మనం వాటర్ని బాగా మొత్తం పిండుకోవాలండి, లేకపోతే మనం పిండి కలుపుతున్నప్పుడు పిండి జారు వస్తుంది. చూడండి, ఈ విధంగా మొత్తం పిండేసి తీసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా మ్యాష్ చేస్తూ కలుపుకోవాలి. ఒకసారి ఇలా మొత్తం కలిపిన తర్వాత ఇప్పుడు దీనిలోనికి మీడియం సైజ్ క్యారెట్ని ఇలా తురిమి తీసుకోండి. అలాగే ఆనియన్ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా ఇలా సన్నగా తరిగి తీసుకోండి. కొంచెం అల్లాన్ని కూడా ఈ విధంగా సన్నగా తరిగి తీసుకోండి, లేకపోతే కచ్చాపచ్చాగా దంచైనా తీసుకోవచ్చు. కొత్తిమీరని, కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. కరివేపాకు ఇలా కొంచెం తుంచి యాడ్ చేసుకోండి. తర్వాత దీనిలోనికి కొంచెం జీలకర్రని, అలాగే రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే బైండింగ్ కోసం ఇక్కడ 3 టేబుల్ స్పూన్ల వరకు బియ్యపిండిని యాడ్ చేసుకుంటున్నాను. తర్వాత దీనిలోనికి 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగును కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోండి. ఇక్కడ మనకి వాటర్ ఏమీ అవసరం లేదండి. మనకి ఈ పెరుగుతోటి అలాగే మనకి మరమరాల్లో ఉన్న తేమతోటే మనకి బైండింగ్ అనేది వచ్చేస్తుంది. బాగా గట్టిగా ప్రెస్ చేస్తూ కలుపుకుంటే మనకి పిండి అనేది బాగా మెత్తగా వచ్చేస్తుందండి. చూడండి, ఈ విధంగా రావాలి. ఇప్పుడు కొంచెం పిండిని తీసుకొని చేతికి ఆయిల్ని అప్లై చేసుకొని ఇలా బాల్ లాగా చేసుకోండి. ఇలా చేసుకున్న ఈ బాల్ని అరచేతి మీద ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి. ఒకవేళ మీకు ఇలా ప్రెస్ చేస్తున్నప్పుడు విరిగిపోతూ ఉంటే పిండిని మరలా ఒకసారి బాగా ప్రెస్ చేస్తూ కలుపుకోండి. అప్పుడు మనకి ఈ మరమరాల్లో తేమ అనేది దానికి మెత్తబడి బాగా కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా రావాలి. థిక్నెస్ కూడా ఈ విధంగా ఉండాలి. అలాగే మరొకటి కూడా చేసి చూపిస్తాను చూడండి. మనకి పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేసుకుంటే మనకి చక్కగా వచ్చేస్తుంది. మీరు కావాలంటే మధ్యలో హోల్ అయిన పెట్టుకోవచ్చు. ఇక్కడ నేనైతే ఈ విధంగానే చేసేసాను. ఇక్కడ నేను తీసుకున్న 3 కప్పుల మరమరాలకి ఈ సైజువి 11 వరకు వడలు వచ్చాయండి. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవడానికి ఫ్రై ప్యాన్లో ఈ విధంగా కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్కటిగా ఇలా ఆయిల్లో యాడ్ చేసుకోండి. మీడియం ఫ్లేమ్ మీదనే వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత వెంటనే గరిటెతోటి కదిలించకండి. ఇవి ఒకవైపు కొంచెం ఫ్రై అయిన తర్వాత మాత్రమే కలుపుకోండి. చూడండి, ఇలా కొంచెం సేపటికి ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు రెండో వైపుకి ఈ విధంగా ఫ్లిప్ చేసుకుంటున్నాను. అవి వేసిన వెంటనే కనుక కదిలిచ్చారంటే విరిగిపోతాయి, కాబట్టి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా రెండో వైపు ఫ్లిప్ చేసుకుంటూ మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. మనకి ఆయిల్ కూడా చాలా తక్కువగా పీలుస్తాయండి. పిండి కలిపేటప్పుడు వాటర్ కనుక యాడ్ చేశారంటే మనకి ఆయిల్ పట్టేస్తాయి. అలాగే మరమరాలు కూడా సరిగా వాటర్ పిండకపోతే అప్పుడు కూడా మనకి ఆయిల్ పట్టేస్తాయండి. చూడండి, ఈ విధంగా ఆయిల్ నుండి తీసి టిష్యూ ఉన్న ప్లేట్లోకి తీసుకోండి. ఎక్సెస్ ఆయిల్ ఏదైనా ఉంటే టిష్యూస్ అబ్జర్వ్ చేసుకుంటాయి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. చూడండి, ఆయిల్ పీల్చుకుని ఎంత చక్కగా వచ్చేసాయో. అదేవిధంగా మిగిలినవి కూడా ఇలా ఆయిల్లో యాడ్ చేసుకుంటున్నాను. వీటిని కూడా మీడియం ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. మార్నింగ్ పూట మనకి ఏ పిండి లేనప్పుడు వీటిని ఒకసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగుంటాయి. వీటి కోసం మళ్ళీ స్పెషల్గా చట్నీ ఏం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలాగే డైరెక్ట్గా తినొచ్చు. అలా గనక తినలేను అనుకున్న వాళ్ళు టమాటా కచప్తో అయినా కానీ సర్వ్ చేసుకోవచ్చండి. ఖచ్చితంగా మీరు కూడా ఒకసారి ఈ మరమరాలతోటి వడల్ని ట్రై చేస్తారనుకుంటున్నాను. ట్రై చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ మరమరాల వడలు మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.